హనుమంతుడు లేడు అనో, దేవుణ్ణి తాను నమ్మను అనో, హనుమంతుడే ఉంటే ఇలా జరుగుండేది కాదనో మాట్లాడడం మాత్రం నిజంగా సెన్సేషనే. ఎందుకంటే ఎంతోమంది మనోభావాలు హిందూ మతంతో ముడిపడి దేవాలయాలతో దేవుళ్ళతో ముడిపడి ఉంటాయి కాబట్టి ఆ మాట అన్నప్పుడు ఖచ్చితంగా ఒళ్ళు మండుతుంది. అది జక్కన్న గారు అన్నారా, రాజమౌళి గారు అన్నారా, లేదంటే ఒక సామాన్యుడు అన్నాడా కాదు. దట్టు రాజమౌళి గారు లాంటి వాళ్ళు అన్నప్పుడు ఇంకాస్త కోపం పొడుచుకొస్తుంది. రాజమౌళి గారు కాబట్టి ఇంకా ఎవరు గట్టిగా ఎలాంటి పదాలు వాడలేక, ఆయన్నేమి తిట్టలేక శుతిమెత్తనగానే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. దీన్ని కూడా అన్యదా రాజమౌళి గారు కానీ ఆయన అభిమానులు కానీ భావించకూడదు. నిజానికి ఆయన అభిమానులు కూడా అనొచ్చు. ఇక్కడ రాజమౌళి గారికి హక్కు లేదా నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పడానికి అని కూడా ఇంకొక వర్గం కూడా మాట్లాడొచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. ఆయన దేవుణ్ణి నమ్మను అనే ఒక స్టేట్మెంట్ ఇంత పెద్ద వేదికగా, అది కూడా వారణాసి అంటే కాశీ క్షేత్రం. కాశీ క్షేత్రంలో, కాశీలో అడుగు పెట్టడంలోనే శివుడు ఎక్కడున్నాడు అంటే కాశీ క్షేత్రంలోని ఆలయంలో కాదు, కాశీలో అడుగు అడుగున ప్రతి గాలిలో, శ్వాసలో, అక్కడ నీళ్లల్లో, ప్రతి రేణువులో ఉంటాడు అని చెప్తారు. వారణాసి అంత పవిత్రమైన, అంత పవర్ఫుల్ ప్లేస్. బట్ అది ఆయన ఐమాక్స్ స్థాయిలో ఆ టైటిల్ని రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆయన అది చేయలేనప్పుడు ఖచ్చితంగా ఆయన బాధతో అన్నారా, నిజంగానే దేవుణ్ణి నమ్మరా, అది తేల్చాల్సి ఉంటుంది.